ఒకరోజు ఉదయం మంచు కురుస్తూ ఉండగా పునీత ఎలిజబెత్ అమ్మ తన ఒడి నిండా రొట్టెలను నింపుకొని అంతాపురం నుండి వడివడిగా నడుచుకుంటూ బయటికి వెళుతూ ఉంటారు. అది చూసిన ఆమె భర్త అయిన లూయి ఆమెకు జలుబు చేస్తుందేమో అనే భయముతో లోపలికి పిలవాలి అనుకొని ఆమె దగ్గరికి వస్తారు. ఉబ్బి ఉన్న తన ఒడిని చూసి ఇదేంటి అని అడుగుతాడు. ఆమె భయముతో ఆ ఆ ఇది ఏమీ లేదు, గులాబీ గులాబీ పూలు అంటూ తడబడుతూ సమాధానమిస్తుంది. భర్త లూయికి అనుమానం వస్తుంది. వెంటనే ఆమె దగ్గరికి వచ్చి ఒడిని తెరిచి చూస్తాడు. అంతే, ఆశ్చర్యంగా రొట్టెలన్నీ గులాబీ పూలుగా మారిపోయాయి. ఆ చలికాలంలో అక్కడ గులాబీ పూలు పుయ్యవు అని భర్త లూయికి తెలుసు. తన భార్య ఏదో మంచి పని చేయబోతుంది అని గ్రహిస్తాడు. ప్రియ దేవుడు నీవు చేస్తున్న ఈ మంచి పనికి ఎంతగానో ఆనందించి నీ ఒడిలో పెట్టుకున్న వస్తువులను గులాబీ పూలుగా మార్చేస్తే నీ మార్గానికి అడ్డు చెప్పడానికి నేనెవర్ని అని చెప్పి తన అంతాపురం బయటే ఒక అనాథాశ్రమను పేదల కొరకు నిర్మిస్తాడు. ఆ రోజు నుండి ప్రతిరోజు ఉదయం పునీత ఎలిజబెత్ అమ్మగారు తన అంతాపుర ద్వారం దగ్గరే కనీసము 900 మంది పేదలకు అన్నదానం చేస్తూ ఉండేవారు. మరొకసారి ఒక కుష్టి రోగి పునీత ఎలిజబెత్ అమ్మను వెతుక్కుంటూ సరాసరి అంతాపురంలోకి వచ్చేస్తాడు. ఆ కుష్టి రోగిని చూసి కనికరముతో చలించిపోయిన పునీత ఎలిజబెత్ అమ్మగారు అతన్ని ఒక పడక పైన పడుకోబెట్టి అతని గాయాలకు కట్టుకడుతూ ఉంటారు. ఈ విషయం భర్త లూయికి తెలుస్తుంది. లూయి కోపముతో గదిలోనికి వచ్చి అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పడక పైన తను ఊహించినట్లుగా కుష్టి రోగి లేడు. అక్కడ సిలువ వేయబడిన క్రీస్తు ప్రభు ఉన్నారు. అది చూసి లూయి ఆనందంగా ఇలాంటి అతిథులకు స్వాగతం సుస్వాగతం అని చెప్పి అనాథాశ్రమానికి పక్కనే కుష్ఠ రోగుల కొరకు ఒక హాస్పిటల్ను నిర్మిస్తాడు. అప్పటి నుండి పునీత ఎలిజబెత్ అమ్మగారు అనాథులను కుష్ఠ రోగులను ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ ఉండేవారు. వారికి ఎంతో ఓపికగా సేవలు చేస్తూ క్రీస్తు ప్రభుకు చేస్తున్నట్లే ఆమె ఆనందపడుతూ ఉండేవారు. పిత పుత్ర పవిత్రాత్మ ప్రేమ బంధంగా భార్యాభర్తల బంధం ఉండాలి అని పునీత లూయి ఎలిజబెత్ అమ్మలు మనకి నేర్పిస్తూ ఉన్నారు. కేవలం గురువులు కన్యాశ్రీలు మాత్రమే పునీతులవరు, భార్యాభర్తలు కూడా పునీతులు కాగలరు అని పునీత ఎలిజబెత్ అమ్మ లూయి గారి లెక్క జీవితం మనకి నేర్పిస్తూ ఉంది. కాబట్టి పునీత లూయి ఎలిజబెత్ అమ్మ గారి లెక్క అడుగు జాడల్లో ప్రతి కథోలిక కుటుంబం నడవాలి అని మన కథోలిక శ్రీ సభ కోరుకుంటూ ఉంది.